మరొక సంఘము గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ధ్యానం చేస్తున్న ఈ అంశాలు ఆ రోజుల్లో ఒక సంఘములోనే ఒక లోపము ఉన్నది. ఉదాహరణకు ఎఫెసీ సంఘములో లోపము ప్రేమకు సంబంధించి, పెర్గము సంఘములో లోపము బోధకు సంబంధించి. ఆ సంఘాల్లో ఒక్కొక్క లోపమే ఉంది. కానీ మన కాలంలో ఒక సంఘములోనే అన్ని లోపాలు ఉండొచ్చు. అక్కడ ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక్కటే ఉంది అని భావించకూడదు. 5 సంఘాల గురించి మనం ధ్యానం చేస్తాము. ఎందుకంటే లోపాలున్న సంఘాలు, ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క లోపాన్ని దేవుడు చూపిస్తున్నాడు. 5 సంఘాల్లో 5 లోపాలు దేవుడు చూపిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనలో 5 లోపాలు ఉండొచ్చు, 4 లోపాలు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఒకటే ఉండొచ్చు. కానీ ఆ దినాల్లో సంఘానికి దేవుడు ఒక్కొక్క లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అది మనము అర్థం చేసుకోవాలి. సంఘాల పేర్లు వేరు, కానీ దేవుడు ఆ సంఘములో ఉన్న విశ్వాసుల జీవితాలని చూస్తున్నాడు. సంఘము అంటే విశ్వాసులే, విశ్వాసుల గుంపు. ఎఫెసీ సంఘము అంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసులు. పెర్గము సంఘము అంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసులు. ఎఫెసీ సంఘములో ప్రేమ లోపం ఉందంటే ఆ విశ్వాసుల్లో ప్రేమ లేదు అన్నమాట. పెర్గము సంఘములో బోధ విషయములో లోపం ఉందంటే ఆ విశ్వాసుల్లో బోధ విషయములో లోపం ఉంది. సంఘము అంటే ఏదో పెద్దలు, సంఘము అంటే ఏదో అనుకోవడానికి వీల్లేదు. సంఘము అంటే మనమే, విశ్వాసులమి. ఆ విశ్వాసుల్లో ఉన్న లోపాలని ఆయన చూపిస్తున్నాడు. ప్రతి సంఘములో కూడా ఆయన లోపాన్ని చూపిస్తున్నారు, మారు మనసుకి అవకాశం ఇస్తున్నారు. దేవుడు లోపాన్ని చూపించిందే మారు మనసు కొరకు. అందుకని ప్రతి సంఘం విషయంలో లోపం చూస్తాము, మారు మనసు పొందే అవకాశాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. ఈ 3వ సంఘము తుయతైరా సంఘము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చూస్తాం. అయితే ఆ సంఘమునకున్న లోపాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదవండి. ఆయనను, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ప్రేమ విషయములో మనము ఎలాగున్నాము, బోధ విషయములో మనము ఎలాగున్నాము, ఎవరికి వాళ్ళము వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. ఇది నా మట్టుకు నేను ప్రేమ విషయములో నేను ఏ విధంగా ఉన్నానో నేను చెక్ చేసుకోవాలి. బోధ విషయములో, నేను బోధించే విషయములో కానీ, లేక నేను వినే విషయములో కానీ నేను ఎలాగున్నానో నేను పరీక్షించుకోవాలి. ఇది ఎవరికి వారు పరీక్షించుకునేది. తుయతైరా సంఘము గురించి తెలియజేస్తూ దేవుడు, ఇదిగో యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. విశేషం ఏమిటంటే ఈ సంఘాల గురించి స్పష్టత యేసు ప్రభువారే తెలియజేస్తున్నారు.
ఇగో ప్రేమ విషయంలో నీకు లోపం ఉందని ఆయనే తెలియజేశారు. బోధ విషయంలో లోపం ఉందని ఆయనే తెలియజేశారు. ఈ తుయతైర సంఘం విషయంలో కూడా నీ సంఘములో యెజబెలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావని ఆయనే చెప్తున్నారు. ఆయనకు అన్నీ తెలుసు. మన గురించి ఆయనకి అన్నీ తెలుసు ప్రభువుకి. ఈ ప్రకటన గ్రంథం ఏంటేదో యోహాను తెలియజేయడం లేదు. వ్రాసినవాడు యోహాను, తెలియజేస్తున్నవాడు ప్రభువు. అందుకని ప్రభువే ప్రతి సంఘము గురించి సూక్ష్మముగా పరిశీలన చేసి బోధిస్తున్నాడు. ఆయన కన్నుల ముందు సమస్తము నగ్నమన్నాడు. ఆయన కన్నుల ముందు, ఆయన కన్నులకు ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు అన్నాడు. అందుకని సంఘాల గురించి ఆయనే సర్టిఫికెట్ ఇస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజున తుయతైర సంఘములో యెజబెలు అనే స్త్రీని ఉండనిచ్చి ఉన్నారంట. ఆ సంఘానికి కూడా కొన్ని మంచి కార్యాలు ఉన్నాయి. ఆ సంఘం గురించి తెలియజేస్తూ నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రేమ బాగుంది, 19వ వచనంలో నీ విశ్వాసం బాగుంది, నీ పరిచర్య బాగుంది, నీ సహనం బాగుంది, ఇవన్నీ నేను ఎరుగుదును అంటున్నాడు. మీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నవని నేను ఎరుగుదును అంటున్నాడు. నాకు తెలుసు ఓ సంఘమా, నీ గురించి నాకు తెలుసు. నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రేమ బాగుంది, నీ విశ్వాసం బాగుంది, నీ పరిచర్య, నీ సువార్త పరిచర్య చాలా బాగుంది, నీ సహనము కూడా బాగుంది. ఇవన్నీ నాకు తెలుసు. అయితే నీలో ఒక లోపం ఉంది. యెజబెలు అను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసం చేస్తుంది, మోసపరుస్తుంది. యెజబెలు అంటే మళ్ళీ పాత నిబంధన గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, ఆ 16, 17 అధ్యాయం నుంచి 21 అధ్యాయం వరకు మనం చూస్తే యెజబెలుని చూస్తాం. యెజబెలు అన్యశ్రీ, ఆమె యూదురాలు కాదు. ఆమె విగ్రహాల్ని పూజించే స్త్రీ యెజబెలు. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మనము చూసినట్లయితే యెజబెలు ఆహాబు గురించి సంబంధము మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 31వ వచనం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలు దేవతని పూజించుచు వానికి మ్రొక్కు చుండెను. యెజబెలు బయలు దేవతని పూజించే స్త్రీ. ఆహాబు యూదుడు. ఇప్పుడు యెజబెలు అన్యురాలు, ఆహాబు దేవుని బిడ్డ. ఒక అన్యునికి దేవునికి వివాహం జరిగింది ఆ రోజున. లేక ఒక విశ్వాసికి అవిశ్వాసికి వివాహం జరిగింది. దానివల్ల ఆ రోజున ఇశ్రాయేలు దేశం పాడైపోయింది. ఇశ్రాయేలు దేశం పతనంలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు అటు బయలుదేవతని పూజించక, ఇటు యెహోవా దేవుణ్ణి పూజించక మధ్యస్థ స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఒక కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ ఒకరు విశ్వాసి ఒకరు అవిశ్వాసి అయితే ఆ కుటుంబంలో ఏ దేవుడు ఉండడు. ఇశ్రాయేలు ప్రజలకి బయలు దేవుడుగా లేడు, యెహోవా దేవుడుగా లేడు. వారొక తటస్థ స్థితిలో ఉండిపోయారు, న్యూట్రల్గా ఉండిపోయారు. అందుకని ఏలియాని దేవుడు పంపించాడు. ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య తడబడుతున్నారంటున్నాడు. అనగా ఆ దేశపు ప్రజలు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఇటు దేవుని వైపు లేరు, అటు లోకం వైపు లేరు, మధ్యలో ఉండిపోయారు. కారణం ఏమిటంటే పాలకులు అలాగ ఉన్నారు. ఆహాబు యూదుడు, ఆహాబు భార్య యెజబెలు అన్యురాలు. ఒక అన్యురాల్ని వివాహం చేసుకుంటే
దేశం పాడైపోయింది. ఒక అన్యులను వివాహం చేసుకుంటే ఒక కుటుంబం పాడైపోతుంది. అది దేశమైనా కుటుంబమైనా పరిస్థితి అంతే. అందుకని వివాహ వ్యవస్థలో విశ్వాసినే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోకముందు ఒకవేళ ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే విడిచిపెట్టమని దేవుడు ఏమీ చెప్పలేదు. అదేదో పెళ్లికి ముందే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆహాబు ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. యెజబేలు భార్య అయింది, ఆహాబు భర్తగా ఉన్నాడు. యెజబేలు రాణిగా ఉంది, ఆహాబు రాజుగా ఉన్నాడు. ఆ దేశమంతా కూడా దేవునికి దూరం అయిపోయింది, విగ్రహారాధనతో నిండిపోయింది. యెహోవా దేవుణ్ణి విస్మరించారు, ప్రవక్తల్ని చంపారు, సత్యాన్ని దూరం చేశారు. కారణం, ఇద్దరి వలన ఆ దేశమే పాడైపోయింది. ఆ ఇద్దరిలో ఒకరి వల్ల ఆ దేశం పాడైపోయింది. ఆ ఒక్కరు ఎవరంటే యెజబేలు. యెజబేలు చెప్పినట్టుగానే హెన్పెక్కడు అంటాం కదా, యెజబేలు చెప్పినట్టుగానే ఆహాబు జీవించాడు. ఇక ఆవిడ మాటే చెల్లుబడైంది. ఒక అవిశ్వాసి ఎప్పుడైతే ఒక కుటుంబాన్ని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక సంస్థను కానీ నడిపిస్తారో అక్కడ ఈ తూతేరా సంఘంలో ఉన్న పరిస్థితులే ఉంటాయి. యెజబేలు అన్యురాలు, విగ్రహారాధికురాలు. ఆమె దేశాన్ని నడిపించింది, రాజును నడిపించింది. దేశము నైతికంగా పడిపోయింది, రాజ్యము రాజకీయంగా పడిపోయింది, రాజ్యము ఆత్మీయంగా పడిపోయింది. ఒకరిని బట్టి, ఒకరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి. ఆ యెజబేలుని దేవుడు ప్రకటన గ్రంథంలో చూపిస్తున్నాడు. ఆ యెజబేలు వేరే, ఈ యెజబేలు వేరే. అయితే ఆమె పేరుని దేవుడు వాడుతున్నాడు. యేసు ప్రభువు యెజబేలు పేరు వాడుతున్నాడు. యెజబేలు ఆత్మ సంఘములో పనిచేస్తుంది. స్పిరిట్ ఆఫ్ జెజబేల్ అని అంటాం. యెజబేలు ఆత్మ ఆ తుయతేరా సంఘములో పనిచేస్తుంది. దాని ద్వారా సంఘము కలుషితమైపోయింది. ఆ సంఘము జారత్వములోకి వెళ్ళిపోయింది. విగ్రహములు బలి ఇచ్చిన వాడిని తినుటకు అది దాసులనే నాయకులు ప్రేరేపిస్తుంది. ఏంటి దీంట్లో మనం నేర్చుకునేది ఏమిటి? యెజబేలు లోకస్తురాలు, యెజబేలు అన్యురాలు, హీతెన్. ఎప్పుడైతే సంఘములో లోకపరమైన వ్యక్తులు ఉంటారో, యెజబేలుని మనం ఎలా పోల్చుకుంటామంటే లోకపరమైన స్త్రీ. సరే, అక్కడ స్త్రీ ఉన్నాడు, ఇక్కడ మనం స్త్రీలు పురుషులని భేదం ఏమీ లేదు. కానీ యెజబేలు అంటే లోకము అని భావించండి. యెజబేలు అంటే లోకము. ఎప్పుడైతే లోకము సంఘములో ప్రవేశిస్తాదో ఆ సంఘము లోకములో కలిసిపోతుంది. ఆ రోజున తుయతేరా సంఘములో లోకము ప్రవేశించింది యెజబేలు అనే పేరుతో. అందుకని ఆమె లేక ఆ లోకము ఆ సంఘాన్ని నడిపిస్తుంది, ఆ సంఘ పెద్దలను నడిపిస్తుంది. సంఘములోనికి లోకం వచ్చేసింది. అదే యెజబేలు అనే వ్యవస్థ, అదే లోకమనే వ్యవస్థ. దేవుడు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందాలి అంటున్నాడు. సంఘములోనికి లోకం వస్తే ఆ సంఘము కరప్ట్ అయిపోతుంది, అంటే అవినీతిమయం అయిపోతుంది. అందుకని తుయతేరా సంఘాన్ని కరప్టెడ్ చర్చ్ అంటాం, అవినీతితో కూడిన సంఘం. అక్కడ అన్నీ లోకపరంగానే ఉన్నాయి. ఆ సంఘంలో ప్రేమ ఉంది, ఆ సంఘములో క్రియలు ఉన్నాయి, ఆ సంఘములో విశ్వాసం ఉంది, ఆ సంఘములో పరిచర్య ఉంది, ఆ సంఘములో సహనం ఉంది. బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయి. కానీ అదే సంఘములో లోకము చొచ్చుకొని వచ్చింది. సో ఎఫెసీ సంఘములో ప్రేమ లోపం, పెర్గము సంఘములో బోధ లోపం, తుయతేరా సంఘములో లోకం లేక ఆత్మీయత అనేది లోపం వచ్చింది, ఆధ్యాత్మికత అనేది లోపం వచ్చింది. ఎందుకంటే లోకం వచ్చేసింది. మన జీవితంలోనికి లోకం వస్తే, మన కుటుంబంలోనికి లోకం వస్తే, మన సంఘాల్లోనికి లోపం వస్తే ఇక ఏమీ చేయలేము.
ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, లోకం ఎక్కడుంది అని చూస్తే సంఘములో ఉందంట, సంఘం ఎక్కడుంది అని చూస్తే లోకములో ఉందంట. అంటే లోకము సంఘం ఏమైపోయింది? మిళితమైపోయింది. లోకంలో జరిగేవన్నీ సంఘములోకి వచ్చేసినాయి. సంఘము లోకములో కలిసిపోయింది. సంఘము దాని ప్రత్యేకతని కోల్పోయింది. అందరం క్రైస్తవులమే, కానీ లోకం వచ్చేసింది. అదే తుయితేరా సంఘం, అదే యెజబెలు ప్రవేశించింది అన్నదానికి అర్థం. ఎప్పుడైతే హీథనిజం లోకం అనేది క్రైస్తవత్వంలోకి ప్రవేశించిందో యెజబెలు ప్రవేశించినట్లే. ఆ రోజున ఎప్పుడైతే లోకం ప్రవేశించిందో ఆ యెజబెలు ఆ సంఘములో ఉన్న వారందరినీ నడిపిస్తూ ఉంది. ఒక సంఘములోని కానీ, ఒక విశ్వాస జీవితంలో కానీ, ఒక క్రైస్తవ కుటుంబంలోని కానీ లోకం వస్తే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు చెప్తాను. యెజబెలు వల్ల ఆ సంఘము కరప్ట్ అయిపోయింది, అవినీతి అయిపోయింది. లోకము ప్రవేశించడం ద్వారా మన భక్తి జీవితం పాడైపోతుంది, మన సంఘం పాడైపోతుంది, మన కుటుంబాలు పాడైపోతాయి. మనము పేరుకి క్రైస్తవులుగానే ఉంటాం, కానీ మనం లోకస్తులతో సమానంగా ఉంటాం. లోకం వచ్చేస్తే ఏం జరుగుతుంది సంఘానికి కానీ వ్యక్తికి కానీ అంటే, యెజబెలు ఏం చేసిందో చెప్తాను మీకు. చూడండి, యెజబెలు ఏం చేసిందో రాజుల మొదటి గ్రంథంలో ఆ 17వ అధ్యాయంలో మనం చూద్దాం. యెజబెలుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. లోకము ప్రవేశించే వారి జీవితంలో, లోకము ఏ సంఘములో ఉంటుందో, లోకము ఏ వ్యక్తిలో ఉంటుందో, లోకము ఏ కుటుంబంలో ప్రవేశిస్తుందో ఆ లక్షణాలన్నీ మనం చూస్తాం. యెజబెలు చేసిన మొదటిది ఏమిటంటే, చూడండి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 480 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యుద్ధకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. సరే, ఈ వాక్యం అలా గుర్తుపెట్టుకోండి, దీని వివరణ మీకు ఇస్తాను. యెజబెలు ఏం చేసిందంటే బయలు ప్రవక్తలను, ఆషేరా ప్రవక్తలను పోషించింది. ఎప్పుడైతే మన సంఘాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ యెజబెలు లాంటి పరిస్థితులు ఉంటే మనలో ఏమొస్తాయో చెప్పమంటారా? అన్య దేవతలు ప్రవేశిస్తాయి. యెజబెలు బయలు దేవతల్ని, ఆషేరా దేవతల్ని పోషించిందంట. ఆ ప్రవక్తల్ని, ఆ దేవతల ప్రవక్తల్ని పోషించింది. వాళ్ళకు 450 మంది ఉన్నారు, వీళ్ళకు 400 మంది ఉన్నారు, దరిదాపు 850 మంది ఈ అన్య దేవతల ప్రవక్తల్ని యెజబెలు కూర్చోబెట్టి పోషిస్తుంది. అన్య దేవతలకు విలువిస్తుంది, అన్య దేవతల ప్రవక్తలకు విలువిస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి, మీకు తెలియని అంశాలు నేను చెప్పబోతున్నాను. ఎవరి జీవితంలోనైతే, ఏ సంఘములో అయితే యెజబెలు ప్రవేశిస్తుందో లేక లోకం ప్రవేశిస్తుందో అక్కడ విగ్రహాలు ప్రవేశిస్తాయి. విగ్రహాలు అంటే హైందువుల్లాగా కనబడే విగ్రహాలు కాదు. క్రైస్తవుల విగ్రహాలు లోపల ఉంటాయి, హైందువుల విగ్రహాలు బయట ఉంటాయి. క్రైస్తవుల విగ్రహాలు కనబడవు, అన్యజనుల విగ్రహాలు కనబడతాయి. యెజబెలు ఆత్మ, లోకం ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో మనలోకి విగ్రహాలు వచ్చేసినాయి. ఏంటి విగ్రహాలు? మేము విగ్రహాలను విడిచిపెట్టి వచ్చాము కదా, మేము క్రైస్తవులు అనుకుంటున్నాం. మనము మంచిది, మనము ఆ విగ్రహాలను విడిచిపెట్టాం, కానీ కనబడని విగ్రహాలు మనలో ఉన్నాయి. కనబడని విగ్రహాలు క్రైస్తవుల్లోకి వచ్చినాయి. ఏంటో చెప్పమంటారా? కనబడని విగ్రహము దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించిన విగ్రహమే. లేవా విగ్రహాలు? దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించిన విగ్రహమే. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయా లేవా?
టీవీ ఒక విగ్రహం కదా, మొబైల్ ఫోన్ ఒక విగ్రహం కదా. కొత్తలో కారు కొన్నప్పుడు అది కూడా విగ్రహం అవుతుంది. పదే పదే కడుగుతూ ఉంటాం. కొంతమందికి ఉద్యోగమే విగ్రహం, కొంతమందికి పిల్లలే విగ్రహం. విగ్రహము అంటే అర్థం ఏమిటంటే దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా విగ్రహమే. దేవునికి బదులుగా ప్రేమనంతటినీ తీసుకునేది ఏదైనా విగ్రహమే. దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, ధర్మశాస్త్రంలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా, దేవుని కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించినా విగ్రహమే. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయా లేవా? మన విగ్రహాలు కనబడవు, వాళ్ళ విగ్రహాలు కనబడతాయి. ఎప్పుడైతే యెజబెలు ప్రవేశించిందో విగ్రహాలు ప్రవేశిస్తాయి. సంఘములోకి విగ్రహాలు వచ్చేసినాయి. చెప్పమంటారా? సంఘములోకి విగ్రహాలు వచ్చేసినాయి. కొన్నిసార్లు పేర్లు చెప్తే బాధపడతారేమో, రికార్డ్ అవుతుంది కాబట్టి పేర్లు చెప్పను. దేవుని స్థానంలో భక్తుల్ని పెట్టిన విగ్రహమే. ఆ భక్తుడు మీకు ఒక విగ్రహం. అర్థమైందా? దేవుని స్థానంలో ఎవరో భక్తులు పెట్టుకున్నారనుకోండి, ఆ భక్తుడు మీకు ఒక విగ్రహం. ఏ భక్తులైనా సరే. దేవుని స్థానంలో సేవకులు ఉండకూడదు, దేవుని స్థానంలో భక్తులు ఉండకూడదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా దేవుని స్థానము దేవుందే. దేవుని స్థానంలోనికి ఎవరు రావడానికి వీల్లేదు. దేవుని స్థానంలో ఒక సేవకుడు వచ్చినా, గొప్ప భక్తుడు వచ్చినా వాళ్ళు మీకు విగ్రహము. విగ్రహం. ఎవరి విగ్రహాలు వాళ్ళకు ఉన్నాయి, డినామినేషన్ బట్టి. లోకం ఎప్పుడైతే ప్రవేశించిందో విగ్రహాలు ప్రవేశిస్తాయి. దేవుని కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించిన విగ్రహం. రెండవది, దేవుని కన్నా దేనికి ఎక్కువ భయపడినా అది ఒక విగ్రహం. దేవుని కన్నా దేనికి ఎక్కువగా భయపడినా విగ్రహమే. మీరుండకపోవచ్చు, కానీ బయట ఇంకా వాస్తులకి, ఇంకా ముహూర్తాలకి విలువిచ్చే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. దేవుని కన్నా వాటికి ఎక్కువగా భయపడతారు. మీరు ఎవరైనా ఉన్నారా? వాస్తులకు భయపడేవాళ్ళు, ముహూర్తాలకు భయపడేవాళ్ళు. దేవునికి భయపడరు, వాటికి భయపడతారు. అవి మీకు ఒక విగ్రహం. దేవుని కన్నా దేనికి ఎక్కువగా భయపడిన విగ్రహమే. దేవుని కన్నా దేనికి దేన్ని ఎక్కువ ప్రేమించిన విగ్రహమే. మూడో విగ్రహం పేరు చెప్తాను చూడండి. దేవుని కన్నా దేన్ని ఎక్కువగా సేవించిన విగ్రహమే. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని సేవించిన విగ్రహమే. అది మనిషి అవ్వచ్చు, ఒక పని అవ్వచ్చు, ఒక ఉద్యోగం అవ్వచ్చు. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని సేవించిన విగ్రహమే. అందుకని మన విగ్రహాలు 3. దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించిన విగ్రహం, దేవుని కన్నా దేనికి ఎక్కువగా భయపడిన విగ్రహం, దేవుని కన్నా దేనికి ఎక్కువగా సేవ చేసిన విగ్రహం. నేనైతే పర్సనల్గా చెప్తాను, నాకు సంఘవస్తులు నాకేం సేవ చేయకండి అంటే, నేనెంతో మీరు అంతే. మనం అందరం కలిపి సేవ ఎవరికి చేయాలి? ప్రభువుకు చేయాలి. సేవకుడికి సేవ చేయవలసిన పని లేదు. మనమేం పాత నిబంధన గ్రంథంలో లేము. ఎలీషా చేతుల మీద ఏలియా నీళ్లు పోసినట్టు పాత నిబంధన. కొత్త నిబంధనలో అలా నీళ్లు పోయడాలు లేవు. యేసు ప్రభువే శిష్యుల పాదాలు కడిగాడు. అందుకని పాత నిబంధనకు వెళ్ళొద్దు మనం. ఏలియాలు మనకు సంబంధం లేదు. మనకి సంబంధం వల్ల యేసు ప్రభువే. అయితే నీళ్లు పోయడం, సేవకులకి పరిచర్య చేయడం తప్పేమీ కాదు. అది ఇదే నిజమైన పరిచర్య అని అనుకోవద్దు. నిజమైన పరిచర్య యేసు ప్రభువు చేసేది. సేవకులను గౌరవిస్తాం, కానీ ఏ సేవకుడు దేవునికన్నా ఎక్కువ కాదు. అయితే సేవకుడు ఒక విగ్రహం అయిపోతాడు. జాగ్రత్త. అందుకని దేవునికన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా, దేవునికన్నా దేనికి ఎక్కువ భయపడినా, దేవునికన్నా దేనికి ఎక్కువగా సేవ చేసినా అది విగ్రహమే. క్రైస్తవుల విగ్రహాలు కనబడవు, అన్యజనుల విగ్రహాలు కనబడతాయి. యెజబెలు సంఘములోకి వస్తే విగ్రహాలు వస్తాయి. లోకము సంఘములోకి వస్తే విగ్రహాలు వస్తాయి. ఈరోజున క్రైస్తవత్వములో విగ్రహాలతో నిండిపోయినాయి. ఒక్కొక్కరు ఎప్పుడు ఆ సేవకుడు గురించే మాట్లాడతారు. కొంతమంది ప్రసంగం చేస్తే ఆ సేవకుడు గురించే మాట్లాడతారు.
నేను ఆపుకోలేకపోతున్నాను, కానీ ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. మాది కొంత హెబ్రోన్ ప్యాటర్న్. ఈ హెబ్రోన్ ప్యాటర్న్లో భక్సింగ్ గారిని దేవుడు చేసేసారు హెబ్రోన్ వాళ్ళు. ఇలా అనుకుంటున్నాను, ఏమనుకోవద్దు. భక్సింగ్ గారు యేసు ప్రభు స్థానంలో భక్సింగ్ గారిని పెట్టేశారు హెబ్రోన్ వాళ్ళు. ఇక ఎప్పుడు మాట్లాడినా భక్సింగ్ గారు అంటారు. ఆయన ఏమి యేసు ప్రభు కాదు కదా, ఆయన గొప్ప దైవజనుడు, గౌరవిద్దాం. కానీ ఆయన భూమి మీద లేడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన సంగతి మీకెందుకు? భక్తుల పేర్లు చెప్పి చాలామంది బ్రతుకుతున్నారు. భక్తులు విగ్రహాలను చేసేసారు. దానివల్ల దేవునికి రావలసిన మహిమ, దేవునికి రావలసిన ఆరాధన ఒక మనిషికి చెందుతుంది. ఒక ఉదాహరణ అర్థం చేసుకోవాలని నేను మీకు చెప్పాను అన్నమాట. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో విగ్రహాలు ఉంటూనే ఉంటాయి. ఎవరో ఒక భక్తుల్ని వారి గురించే మాట్లాడుకుంటూ ఆయన ఇలాగన్నాడు, ఆయన ఇలాగన్నాడు. ఇక ఎప్పుడు ఆయన యేసు ప్రభుని ప్రస్తావన లేదు ఈ రోజుల్లో. ఆ భక్తుడు విగ్రహం అయిపోయాడు. విగ్రహాలు క్రైస్తవత్వంలోకి వచ్చేసినాయి. ఎందుకంటే క్రైస్తవత్వంలోకి ఏమొచ్చింది? యెజబెలు వచ్చేసింది, అనగా లోకం వచ్చేసింది. లోకం వచ్చేస్తే అక్కడ విగ్రహాలు వస్తాయి. అందుకని యెజబెలు ద్వారా మనం నేర్చుకుంటున్న మొదటి అంశం ఏమిటంటే, యెజబెలు విగ్రహారాధికురాలు. రెండవది, యెజబెలు గురించి నేను మీకు తెలియజేస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథంలోనే మరొక మాట మనం చూస్తే, యెజబెలు ఏం చేసిందంట? యెహోవా ప్రవక్తలని చంపించింది. 13వ వచనం, ఆ రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించితిని. రెండవది, యెజబెలు అంటే యెహోవా ప్రవక్తలని చంపింది. ఎందుకు యెజబెలు యెహోవా ప్రవక్తలని చంపింది? ఎందుకంటే యెహోవా ప్రవక్తలు ఉన్నదున్నట్టుగా సత్యాన్ని బోధిస్తున్నారు. యెహోవా ప్రవక్తలు యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెబుతున్నారు. ఆ మాట యెజబెలుకి ఇష్టము లేదు. అందుకని సత్యాన్ని చంపడానికి యెహోవా ప్రవక్తల్ని హతము చేసింది యెజబెలు. ఎప్పుడైతే మన జీవితాల్లో లోకం ప్రవేశిస్తుందో మనము సత్యాన్ని చంపుతాం. యెజబెలు ప్రవక్తల్ని చంపించింది. అందుకని ప్రవక్తలు ఉన్నట్టుగా చెప్తున్నారు, యెహోవా వాక్కును తెలియజేస్తున్నారు. అంటే సత్యాన్ని అణచివేసేదే యెజబెలు, సత్యాన్ని తిరస్కరించేదే యెజబెలు. బయలుదేవతలు, అష్టారోతు దేవత ప్రవక్తలందరూ కూడా యెజబెలుకి నచ్చినట్టుగా వాళ్ళు బోధిస్తున్నారు. కానీ యెహోవా ప్రవక్తలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. యెజబెలుకి అది ఇష్టము లేదు, చంపించింది. ఎప్పుడైతే మన సంఘాల్లో కానీ, మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ లోకము ప్రవేశిస్తుందో అక్కడ సత్యము అణచివేయబడుతుంది. అక్కడ సత్యం అణచివేయబడుతుంది. వాక్య సత్యం వాళ్ళకి ఇష్టం ఉండదు. సత్యము ఎవరు అణచివేస్తారంటే లోకములో కలిసిపోయిన వాళ్ళు అణచివేస్తారు. ఏ సంఘములో అయితే లోకం ప్రవేశిస్తుందో, ఏ వ్యక్తి జీవితంలో అయితే లోకం ప్రవేశిస్తుందో అక్కడ సత్యానికి తావు లేదు. సత్యవాక్యం బోధించే వాళ్ళకి అక్కడ తావు లేదు. కథలు చెప్పేవాళ్ళకి, అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆ సంఘాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏమొచ్చింది? లోకం వచ్చేసింది. లోకం ఉన్న చోట సత్యానికి విలువ లేదు. అదే మనం చూస్తాం. లోకమున్న చోట విగ్రహాలు వస్తాయి, లోకమున్న చోట సత్యం ఉండదు, అబద్ధాలు వస్తాయి, అసత్యాలు వస్తాయి, దుర్బోధలు వస్తాయి. అందుకనే అక్కడ రాస్తున్నాడు దేవుడు 20వ వచనంలో, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలని స్త్రీని నీవు ఉండొచ్చున్నావు. యెజబెలు తాను ప్రవక్తిగా చెప్పుకుంది. అంటే నేను ఏదో బోధిస్తాను, నేను కూడా ఏదో దేవుని మాటలు తెలియజేస్తాను అనుకుంటుంది. లోకమున్న దగ్గర సత్యానికి విలువ లేదు.
ఏ సంఘములో అయితే, ఏ విశ్వాసులైతే లోకం పూర్తిగా ప్రవేశించేసిందో అక్కడ వాక్య సత్యానికి తావులేదు. వాళ్ళు వాక్యాన్ని పెద్దగా ఇష్టపడరు, ఏదో భక్తి జీవితాన్ని కానిస్తారు పైపైన. వాక్య సత్యాన్ని తిరస్కరిస్తారు లోకములో ఉన్నవాళ్ళు. ఎందుకంటే యెజెబెలు ఆత్మ అంటే అది. మూడవది మనం చూస్తే యెజెబెలు ఏమి చేసింది అంటే, యెజెబెలు ఆ విషయాలన్నీ మీరు తర్వాత చదువుకోవచ్చు. నాబోతుని చంపించింది కదా. యెజెబెలు ఏం చేసింది? నాబోతు 21వ అధ్యాయంలో మీరు చూస్తారు. నాబోతు ఒక పేద రైతు, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఒక పేద రైతు, ఒక ద్రాక్ష తోట ఉంది. యెజెబెలు భర్త ఆహాబు రాజు. రాజుకి ఏం కొదువా? రాజుకు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఆహాబు ఏం కోరుకున్నాడంటే, నాకు ఆ నాబోతుకున్న ద్రాక్ష తోట కావాలనుకున్నాడు. రాజు ఇంకొక దగ్గర కొనుక్కోవచ్చు కదా. యెజెబెలు ఏం చేసిందంటే, రాజు మూతు ముడుచుకొని ఉండడం చూసి నాబోతుని చంపించింది. నాబోతు ఒక పేద రైతు, అతనికున్న ఆస్తల్లా అదొకటి. యెజెబెలు ఎవరు అంటే దురాశపరురాలు. ఆహాబుకి యెజెబెలుకి రాజు రాణి వాళ్ళకి ఏం తక్కువ? వాళ్ళకి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఆ పేదవాడు పొలం ఇంకా కోరుకుంటున్నారు వాళ్ళు. రాజుకి ఏం తక్కువ? ఇజ్రాయేల్ దేశానికే రాజుగా ఉన్నాడు. ఆ పేదవాడు రైతు ఆ 2-3 ఎకరాల స్థలాన్ని కోరుకున్నాడు. వాడు ఇవ్వలేన్నాడని చెప్పి వాడిని చంపించింది. లోకం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనలో, యెజెబెలు అనే లోకం ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో మనలో దురాశ పుడుతుంది. దురాశ. దురాశ అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? అవసరం లేని దాన్ని కోరుకోవడమే దురాశ. ఆశ వేరే, దురాశ వేరే. ఆశ అంటే అవసరమైన దాన్ని కోరుకునుట, దురాశ అంటే అవసరం లేని దాన్ని కోరుకునుట. యెజెబెలుకి ఆహాబుకి దురాశ వచ్చింది, ఆ నాబోతుని చంపించింది, ఆ పేదవాడిని దుర్మార్గంగా హతము చేసింది ఆమె. లోకం ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో మనలో దురాశ పుట్టుకొస్తుంది. ఇది క్రైస్తవుల్లో చూస్తాం, సంఘాల్లో కూడా చూస్తాం. దురాశ ఎక్కువైంది. యాకోబు పత్రికలో ఆ 1వ అధ్యాయాన్ని మీరు చూస్తే అక్కడ వ్రాయబడి ఉంది కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. దురాశ పాపానికి దారితీస్తుంది. దురాశ అంటే అర్థం చెప్పాను. దురాశ అంటే ఏమిటమ్మా? అవసరం లేని దాన్ని కోరుకోవడం. మీ ఊర్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. డీమార్ట్ ఉందా మీ ఊర్లో? డీమార్ట్ లేదు. డీమార్ట్కి మీరు వెళ్ళారు అనుకోండి, ఆ డీమార్ట్నే మీ ఇంటికి తెచ్చుకుందాం అనుకుంటారు. ఎందుకంటే ఆడన్నీ ఆఫర్లు పెడుతూ ఉంటాడు. అవసరం ఉన్నవి లేనివి అన్నీ చూస్తూ ఉంటాం, కళ్ళకి బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. తెచ్చుకుందాంలే అనిపిస్తూ ఉంటుంది అవసరం లేకపోయినా సరే. సిటీలో పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, అవసరం లేనివన్నీ తెచ్చుకునేటట్టుగా అక్కడ ఆకర్షణ ఉంటుంది. మన జోబీలు ఖాళీ అవుతాయి అంతే. ఎప్పటికైనా ఉపయోగించుకోవచ్చులే అని అనుకుంటాం. అవసరము లేని దాన్ని కోరుకునేది దురాశ. ఈ దురాశ గర్భం ధరించి చివరికి దేనికి తీసుకొస్తుంది? పాపము. పాపం పరిపక్వమై మరణం వస్తుంది. మరణం అంటే మనం ఏదో చనిపోతాం కాదు, ఆత్మీయంగా చచ్చిపోతాం అంతే. భౌతికంగా బ్రతికే ఉంటాం. యెజెబెలు దురాశపరురాలు. ఒక రాణికి ఆమెకి ఏమి తక్కువ? ఆమె ఇజ్రాయేల్ దేశానికి రాణి, ఆమె భర్త రాజు. వాళ్ళకి ఏం తక్కువ? ఆ పేదవాడి చిన్న ప్లాట్ని వాళ్ళు కోరుకున్నారు, వాడిని చంపించారు. పైపిచ్చు వాడి మీద తప్పుడు నేరాలు మోపేరు. ఎంత ఘోరము, ఎంత అన్యాయము. లోకం ఎప్పుడైతే మనలో కానీ సంఘంలో కానీ ప్రవేశించిందో సంఘము దురాశలోకి వెళ్ళిపోతుంది. ఆ క్రైస్తవుడు దురాశలోకి వెళ్ళిపోతారు. దానివల్ల పాపంలో పడిపోతారు. అందుకని యెజెబెలు అంటే ఎవరో అనుకోకండి. యెజెబెలు అంటే లోకం, హీతెనెస్. ఎప్పుడైతే లోకం మనలో ప్రవేశిస్తుందో
విగ్రహాలు వచ్చేసినాయి. లోకం మనలో ప్రవేశించిందో అసత్యాలు వచ్చేస్తాయి. లోకం మనలో ప్రవేశిస్తే దురాశ వచ్చేస్తుంది. దురాశ. దీని మీద 1-2 నిమిషాలు మాట్లాడతాను. మనము దురాశను జయించాలి. దురాశను జయించాలంటే ఏం చేయాలో చెప్పమంటారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మీరే చదవండి ఈ వచనాన్ని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. చాలు కదా. దురాశని జయించాలంటే మనకు కావలసింది, ప్రభువా దురాశని జయించడానికి నాకు శక్తి ఇవ్వని ప్రార్థన చేయడం కాదు. దురాశని జయించాలంటే మీరు ఉన్న స్థితిలో ఎలా ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. ఒక విశ్వాసి అంటే ప్రార్థన చేస్తున్నాడంటే ఇలాగే, ఆ విశ్వాసి టీవీ చూస్తున్నాడంట, ఏదో న్యూస్ చూస్తున్నాడు, ఏదో క్రికెట్ మ్యాచ్ ఏదో చూస్తున్నాడు. ఆ టీవీ మధ్యలో కానీ ఆ న్యూస్ మధ్యలో కానీ ఏమొస్తాయి? అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని చూడకూడనివి వస్తున్నాయంట. ఈ విశ్వాస ప్రార్థన చేస్తుంది, ప్రభా అడ్వర్టైజ్మెంట్ చూడకుండా నాకు సహాయం చేయని అడుగుతున్నాడంట. దేవుడు అన్నాడంట నోర్మీ అన్నాడంట. ఏమన్నాడు? నోర్మీ. రిమోట్ నీ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా? రిమోట్ ఎవరి చేతిలో ఉందో? దేవుని చేతిలో ఉందా? ఈ చూసేవాడి చేతిలో ఉందా? దేవుడు అన్నాడు నోరు మూసుకుని నువ్వు రిమోట్ మార్చన్నాడంటే. కొన్నిసార్లు మనం తెలివైన ప్రార్థనలు చేస్తాం, ప్రభా దురాశ నుంచి నన్ను విడిపించాడు. దేవుడు అంటాడు నోరు మూసుకో, నీ సంతృప్తి కలిగి ఉండు అంటాడు. కొన్నిసార్లు తెలివిగా మనం తప్పించుకుంటాం మన పాపాలని. అంటే నేరం అంతా ఎవరి మీద వేయాలి మనము? దేవుని మీద. నాలో తప్పేమీ లేదు, అంతా దేవుడా నువ్వే చేయి. దేవుడు అన్నాడు నోరు మూసుకొని రిమోట్ని మార్చి అన్నాడు. ఛానల్ మారుతుంది కదా, అప్పుడు చూడకూడనివి వస్తాయా? రావు కదా. అంటే చాలా తెలివిగా సాతానుడు మనల్ని ఎలా పడగొడతాడంటే, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడిని ప్రార్థన చేసుకోవడం తప్పనడం లేదు, కానీ మనం చేయవలసింది మనము చెయ్యాలి. దేవుడు బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, చెప్పను కానీ ఒక మాట చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం తీయొద్దు కానీ, దావీదు గొలియాతుతో యుద్ధానికి వెళ్తున్నాడు. గొలియాతు కత్తితో ఈటెతో బళ్ళెముతో వస్తున్నాడు. ఆ 45వ వచనంలో అంటాడు, దావీదు నేను సైన్యములకు అధిపతి యెహోవా పేరిట వస్తున్నాను అంటాడు. యుద్ధము యెహోవాదే అని అన్నాడు దావీదు. అని చెప్పి దావీదు ఖాళీగా ఉన్నాడా? యుద్ధం యెహోవాదే. గొలియాతు అంత ఉన్నాడు, 9 అడుగుల 9 అంగుళాలు ఉన్నాడు. గొలియాతు మొత్తం సిద్ధంగా ఉన్నాడు దావీదుని చంపడానికి. దావీదు గొలియాతుకి ఇంకా దగ్గరికి వెళ్ళలేదు. దావీదు ఆ రోజున మోకరించి, ప్రభువా ఈ గొలియాతు మీద విజయాన్ని నాకు ఇవ్వు, యుద్ధం యెహోవాదే అని 1 గంట సేపు ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి. ఏం జరిగేదో చెప్పండి? ఏం జరిగేదో చెప్పండి? గొలియాతు వచ్చి దావీదును ముక్కలు నరికేవాడు. ఆ టైంలో ప్రార్థన చేయడం తప్పని అనడం లేదు, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యాలి. అప్పుడు దావీదు ఏం చేశాడు? వెళ్ళాడు, ఏటిలోకి వెళ్ళాడు, 5 నున్నటి గులకరాళ్ళు తీసుకున్నాడు. ఏటిలోకి వెళ్ళాడు, గులకరాళ్ళు తీసుకున్నాడు, నున్నటి గులకరాళ్ళు తీసుకున్నాడు, వడిసెలు తీసుకున్నాడు, వడిసెలో గులకరాయి పెట్టాడు. గొలియాతుకి దగ్గరగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, గురి చూశాడు, కొట్టాడు, గొలియాతు నష్టం తగినపడి. ఇవన్నీ దావీదు చేశాడా లేదా? యుద్ధం యెహోవాదని నిద్రపోయాడా? యుద్ధం యెహోవాదని ఖాళీగా ఉన్నాడా? మనం ఎందుకు ఓడిపోతున్నామో చెప్తున్నాము. మనం అంతా దేవునికి అప్పగించేసి మనం నిద్రపోతూ ఉంటాం. మనం చేయవలసింది మనం చేయాలి. పిల్లలు చాలామంది దేవుడే పాస్ చేస్తాడని చదవకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు, దాంట్లో డౌటే లేదు. దేవుడే ఉద్యోగం ఇస్తాడని చెప్పేసి ప్రిపేర్ అవ్వకుండా ఉంటే ఎప్పటికీ ఉద్యోగం రాదు వాళ్ళకి. అర్థం చేసుకోండి, దేవుడిని శోధించకూడదు. యు కెనాట్ టెంప్ట్ గాడ్. ఉద్యోగం ఇచ్చేది దేవుడే. పరీక్షలకు టెస్టులకి ప్రిపేర్ అయ్యి కష్టపడి చదవలసింది నువ్వు. పరీక్షలో విజయం ఇచ్చేది దేవుడే, కష్టపడి చదవలసింది ఇదే. పెళ్లి సంబంధం దేవుడు చూస్తాడు, మీరు ఎతకొద్దా? దేవుడు ఎక్కడి నుంచైనా పరలోకం నుంచి ఒక అమ్మాయిని అబ్బాయిని దించుతాడా? మీరు చేయాలి. మానవ ప్రయత్నము దేవుని చిత్తము కలిస్తే కార్యము జరుగుతుంది. బైబిల్లో ఎక్కడైనా ఇదే. నేను ఎవరి గురించి అని చెప్తాను. బైబిల్లో మానవుడు పనిచేశాడు, దేవుడు పనిచేశాడు, దేవుడు కార్యం చేశాడు. ఆ లాజరు సమాధి దగ్గరికి అందరూ వచ్చారు.
అయ్యా ఇవిడు చనిపోయి 4 రోజులు అయిపోయింది, పైన అయిపోయిందని అంటే ప్రభు అంటున్నాడు, రాయిని దొర్లించండి అన్నాడు. రాయిని దొర్లించే పని యేసు ప్రభు ఎందుకు చేయలేదు? ఓ రాయి దొర్లిపో అంటే రాయి దొర్లిపోయేదే కదా, కానీ అది పని చేయలేదు ఆయన. అక్కడ ఉన్నవారికి చెప్తున్నాడు, కొంచెం రాయి దొర్లించండి అని అన్నాడు. మనం చేయగలిగే పని మనకు చెప్తాడు, మనం చెయ్యలేని పని ఆయన చేస్తాడు. మనం చెయ్యగలిగే పని మనం చెయ్యాలి, మనం చెయ్యలేని పని ఆయన చేస్తాడు. మరణించిన లాజర్ని బ్రతికించే పని ఆయన చేస్తాడు, కానీ రాయిని అడ్డుగా ఉన్నదాన్ని దొర్లించవలసిన పని మనం చెయ్యాలి. మనకి చేతనైంది మనకు చెబుతాడు, మనకి చేత కానిది ఆయన చేస్తాడు. బైబిల్లో ఏదైనా ఎక్కడైనా చూసుకోండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవులు కార్యం చేస్తున్నారు, దేవుడు కార్యం చేస్తున్నాడు. అందుకని దురాశను జయించాలంటే ప్రభా దురాశ నాలో ఎక్కువగా ఉంది, అవసరం లేని వాటన్నిటినీ కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తే కుదరదు, ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి, అప్పుడు దురాశను మనం జయించగలం. మనకు ఉన్న దాంట్లో తృప్తి లేదు, దురాశను జయించమని దేవుడి మీద పెడుతున్నాం, ఎప్పుడు దురాశను జయించలేరు. దురాశను జయించాలంటే ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. అర్థం చేసుకోండి, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాక్యాన్ని బోధించేస్తున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాక్యాన్ని తీసేసుకుంటున్నారు. ప్రతి వాగ్దానం వెనుక ఒక ఆజ్ఞ ఉంటుంది, అర్థం చేసుకోండి. ఆజ్ఞ అంటే మనం నెరవేర్చవలసింది, వాగ్దానం అంటే దేవుడు నెరవేర్చేది. మనం చేయవలసింది మన చేత చేయిస్తాడు, ఆయన చేయవలసింది ఆయనే చేస్తాడు, మన చేత చేయించడు. ఇది వాక్యం సమతుల్యతతో ఉంటుంది. బైబిల్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ బుక్. లోకం ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో దురాశ వస్తుంది. యెజెబెలు దురాశ పరురాలు, నాబోతుని చంపించింది. లోకం ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో దురాశ వస్తుంది. సంఘాల్లో దురాశ వస్తుంది, కుటుంబాల్లో దురాశ వస్తుంది, వ్యక్తిగత జీవితంలో దురాశ వస్తుంది, వ్యాపారాల్లో దురాశ వస్తుంది. ఎక్కడ లేనివన్నీ కావాలనుకుంటాం మనకు అవసరం లేకపోయినా. ఎలా జయిస్తామంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం ద్వారా. తుయతైరా సంఘములోనికి యెజెబెలు వచ్చింది, అనగా లోకము ప్రవేశించింది. అందుకనే తుయతైరా సంఘము విగ్రహారాధనతో నిండిపోయింది. తుయతైరా సంఘము సత్యమును చంపివేసింది. తుయతైరా సంఘము దురాశతో నిండిపోయింది. ఎందుకంటే యెజెబెలు వచ్చింది, లోకం ప్రవేశించింది. మన జీవితాల్లో లోకం ఉంటే అలాగే ఉంటాం. వచ్చింది. ఈరోజున చాలా వరకు క్రైస్తవుల్లో లోకం అనేది వచ్చేసింది. ఇది కనబడని వ్యవస్థ. 1 యోహాను 2:16 ఉంటుంది, లోకములో ఉన్న వాటిని అనగా శరీరాశను, నేత్రాశను, జీవోపడంబాన్ని అది దేవుని వల్ల, తండ్రి వల్ల కలిగినవి కాదు. శరీరాశ అంటే అర్థం ఏమిటి? శరీరాశ అంటే అర్థము లోకము నుంచి ఈ శరీరం ఆశించేది శరీరాశ. బైబిల్లో 2 మాటలు ఉన్నాయి, శరీర ఆశ వేరే, శరీర ఇచ్ఛ వేరే. గలతీ పత్రిక 5:16 శరీర ఇచ్ఛ ఉంటుంది. జాగ్రత్త వినండి, చెప్తున్నాను. శరీర ఇచ్ఛ గలతీ 5:16, 1 యోహాను 2:16 శరీర ఆశ. శరీర ఇచ్ఛ అంటే లోపల నుంచి వస్తాయి, శరీర కార్యములు 15 ఎన్నో ఉంటాయి అక్కడ. శరీర ఇచ్ఛ మనలో నుంచి మనల్ని శోధించేవి, శరీరాశ లోకములో నుంచి మనల్ని శోధించేవి. అంటే అర్థం ఏంటంటే శరీరాశ బాహ్యము నుంచి మన మీద దాడి చేస్తాయి, శరీర ఇచ్ఛ లోపల నుంచి దాడి చేస్తాయి. ఇన్నర్ బ్యాటిల్, అవుటర్ బ్యాటిల్ అని అంటాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే లోకం ప్రవేశించిందో శరీరాశ మన మీద దాడి చేస్తుంది. లోకము నుంచి దాడి. ఈ శరీరము కోరుకుంటుంది ఖరీదైన వస్త్రాలు, ఉంటే వేసుకోవడం తప్పులేదు, కానీ దాని మీదే ఆశ కలిగి ఉండడము అది సరైంది కాదు. ఈ శరీరం ఏవేవో కోరుకుంటూ ఉంటుంది. శరీరానికి
న్యాయపరమైన ఆశలు ఉంటాయి, న్యాయబద్ధము కాని ఆశలు ఉంటాయి. ఈ శరీరము నిద్రను కోరుకుంటుంది. ఈ శరీరానికి నిద్రనివ్వాలి, అది విశ్రాంతి ఇవ్వాలి. అలాగే ఈ శరీరం ఉదయం 10 గంటల వరకు కూడా పడుకుంటానంటది, అది ఇవ్వకూడదు. శరీరానికి విశ్రాంతి అవసరము, అది న్యాయపరమైంది. కానీ ఈ శరీరం ఉదయం 10 గంటల వరకు పడుకుంటానంటది, అది న్యాయపరమైంది కాదు, అది ఇవ్వకూడదు. అది శరీరాశ, న్యాయం. ఈ శరీరానికి ఆహారం అవసరమే, కానీ ఆహారం కొరకే ఈ శరీరం లేదు. కొంతమంది తిండి కొరకే పుట్టినట్టుగా ఉంటారు. అలాగే ఏ విషయమైనా శరీరానికి మంచి వస్త్రాలు అవసరమే, కానీ కొంతమంది ఈ శరీరానికి ఖరీదైన వస్త్రాలే కోరుకోవాలనుకుంటారు. శుభ్రమైనవి మంచి వస్త్రాలు వేసుకోవడం తప్పేమీ కాదు, కానీ కేవలం ఖరీదైన బట్టలే కోరుకోవడం అనేది శరీరాశ, లోకములోంచి వచ్చేది. శరీరాశ అంటే బయట నుంచి వచ్చేది, శరీర ఇచ్చ అంటే లోపల నుంచి వచ్చేది. నేత్రాశ, నేత్రాశ అంటే అర్థం ఏంటి? కన్ను కోరుకున్నదల్లా కావాలంట. అది మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఓ మంచి కారు చూశారు, ఇటువంటి కారు నాకుంటే మంచిది అని అనుకుంటారు, నేత్రాశ. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మంచి బిల్డింగ్ చూస్తారు, ఇటువంటి బిల్డింగ్ నాకుంటే మంచిది అనుకుంటారు, నేత్రాశ. ఈ కన్ను చూసిందల్లా కావాలనుకుంటుంది, కానీ దానికి తగిన స్తోమత మన దగ్గర లేదు. నేత్రాశ. ఈ కంటిలో నుంచే అన్నీ లోపలికి వెళ్తాయి, నిర్ణయాలు జరుగుతాయి. చూసిందల్లా ఆకాను చూసాడు, ఆశించాడు, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు, బొంకాడు, చచ్చాడు. ఇది క్రమం. చూశాడు, ఆశించాడు. యోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చూసిందల్లా ఆశించకూడదు, నేత్రాశ. ఏదో కొన్ని చూసామనుకోండి బాగుంది అని అనుకోవాలి, కానీ అది కావాలని కోరుకోవడం నేత్రాశ. శరీరాశ అంటే ఏంటో చెప్పాను, నేత్రాశ అంటే ఏంటో చెప్పాను. జీవపడంబం అంటే అర్థం ఏమిటి? జీవపడంబం అంటే నన్ను అందరూ పొగడాలి. సిస్టర్ మీరు మంచి ప్రార్థనా పరులు అంటే ఎంత సంతోషమో సిస్టర్కి. బ్రదర్ మీరు మంచి ప్రార్థనా పరులు అంటే బ్రదర్కి ఎంత సంతోషమో. ఎవరో నన్ను పొగడాలి, ఎవరో నన్ను ఎప్రిషియేట్ చేయాలి, ఎవరో నన్ను హెచ్చించాలి, ఎవరో నన్ను కనపరచాలి. ఈ ఆశ ఉన్నవాళ్ళు ఎవరంటే జీవపడంబం. మీకు తెలుసా, ఒక దేవదూత జీవపడంబం ద్వారా సాతానుగా మారింది. ఎవరా దేవదూత? లూసిఫరు. నేను దేవుని కన్నా హెచ్చిపోవాలనుకున్నాడు వాడు దేవదూత. జీవపడంబం ఒక దేవదూతని సాతానుగా మార్చింది. జీవపడంబం అంటే మనుషులను కూడా సాతానుగా మారుస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఇవి లోకములో ఉన్నవి. యెజెబెలు ప్రవేశిస్తే లోకం ప్రవేశించినట్లే, లోకం ప్రవేశిస్తే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ప్రవేశించినట్టే. మన క్రైస్తవ్యం అంతా లోకములోనే ఉంది. ఏదో చర్చికి వస్తాం, కూడికల్లో పాల్గొంటాం, వాక్యం వింటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. లోకం అంటే బయట ప్రపంచం గురించి చెప్పడం లేదు. లోకం అంటే ఇది కనబడని వ్యవస్థ. ఇది కనబడని ఒక వ్యవస్థలో ఈరోజున సంఘాలు, విశ్వాసులు లోకమనే కనబడని వ్యవస్థలో చిక్కుకుపోయారు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, అసత్యము, దురాశ వీటిలో చిక్కుకుపోయి బయటికి రాలేకపోతున్నారు. తుయితేరా సంఘములోనికి లోకం ప్రవేశించింది అనగా యెజెబెలు వచ్చేసింది. యెజెబెలు ఆత్మ వచ్చింది, స్పిరిట్ ఆఫ్ జెజెబెల్ వచ్చేసింది. వీటిని జయించాలి మనం. అర్థమవుతుందా? అందుకని ఆ సంఘములో యెజెబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చున్నావు. యేసుప్రభు అంటున్నాడు కదా, ఆ సంఘపు దూత అంటే పెద్దలకు కానీ ఆ కాపరికాన్ని రాసు, ఇదిగో యెజెబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చున్నావు. అంటే యెజెబెలు లోకాన్ని నువ్వు ఉండనిచ్చున్నావు. దేవుడు ఏమంటున్నాడు చూడండి, 21వ వచనంలో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. అంటే లోకం ప్రవేశించేసింది. క్రైస్తవ సమాజంలో, విశ్వాసుల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో లోకం ప్రవేశించేసింది. దేవుడు అంటున్నాడు, దాని నుంచి బయటపడడానికి, మారు మనసు పొందడానికి నేను సమయాన్ని ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందడానికి ఇష్టత చూపించటం లేదు.
మారడానికి ప్రజలు ఇష్టపడడం లేదు, మారడానికి సంఘాలు ఇష్టపడడం లేదు. మాకు ఇదే అలవాటు అయిపోయిందండి అని అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే అలవాటుగా అయిపోయారు. దేవుడు మారు మనసు పొందమంటున్నాడు. 22వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, ప్రభు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. వ్యభిచరించిన వారు అంటే కలిసిపోయిన వారు మాత్రం, స్పిరిచువల్ అడల్టరీ అని అంటాం దీన్ని. చాలా జాగ్రత్తగా రండి. దేవుడు అక్కడ వాడుతున్న పదము చాలా ముఖ్యమైంది. వ్యభిచరించిరి అంటున్నాడు అంటే అపవిత్రం అయ్యారు అంటున్నారు. ఒక క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు అపవిత్రం అవుతాడంటే లోకములో కలిసిపోయినప్పుడు. ఒక క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు అపవిత్రం అవుతాడంటే లోకములో కలిసిపోయినప్పుడు. అదే హోషియా గ్రంథంలో మనం చూస్తాం, యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూస్తాం, ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తాం. దేవుడు పదే పదే ఆ ప్రవక్తల ద్వారా చెప్పిస్తారు, ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారములో ఉన్నారు అంటారు. అంటే వాళ్ళు లోకములో కలిసిపోయారు, విగ్రహారాధనలో కలిసిపోయారు. దేవుడు సంఘం గురించి మాట అంటున్నాడు. ఒక విచిత్రమైంది ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభు భూమి మీద ఎంతకాలం ఉన్నారు అంటే ఎన్ని సంవత్సరాలు సేవ చేశారు? 3.5 సేవాకాలంలో ఇటువంటి బోధలు ఎప్పుడైనా చేశారు యేసు ప్రభు? మొదటి ప్రేమని విడిచిపెట్టి అన్నాడు ఎప్పుడైనా? బిలాము నికోలైతుల బోధలో అనుసరించేవారు ఉన్నారని అన్నాడా? యెజబెలని శ్రేణి నుండి ఉండనిచ్చున్నావని ఎప్పుడైనా అన్నాడా? కానీ మహిమలో ఉన్న యేసు ప్రభు ఈ బోధ చేస్తున్నాడు. శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ బోధలు ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన రక్షించడానికి వచ్చాడు, పాపుల కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రక్షణ ప్రణాళిక అయిపోయింది. ఆయన పునరుద్ధాండే పరలోకం వెళ్ళిపోయాడు. సంఘము స్థాపించబడింది. సంఘము ఇప్పుడు విస్తరిస్తుంది. ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? చెబుతున్నాడు, ఓ సంఘమా, నా స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాను నేను, మీ గురించే నేను భూలోకానికి వచ్చాను. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము లోకములో కలిసిపోయింది. దేవుడు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందు, లేకపోతే మంచం పట్టిస్తాను అంటున్నాడు. యేసు ప్రభు అంటున్న మాట. మంచం పట్టించడం అంటే అర్థం ఏమిటి? నీకేదో వ్యాధి వస్తుందని అంటున్నాడు. ఉన్నాడా లేదా? చూడండి 22వ వచనంలో అంటున్నాడు, మీ బహుశ్రమల పాలు చేతును, దానిని మంచము పట్టించి బహుశ్రమల పాలు చేతును అంటున్నాడు. దేవుడు ఇది మీరు అర్థం చేసుకుంటే దేవుడు చాలా కఠినమైన మాటలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. చాలా కఠినమైన మాటలు మాట్లాడాడు. ఆ మాటలన్నీ కూడా తుయితైర సంఘంలో మనం చూస్తే మంచం పట్టిస్తానంటున్నాడు, విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు. అందుకని స్నేహితులారా, దయచేసి అర్థం చేసుకోండి. మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, తుయితైర సంఘము లోకములో కలిసిపోయిన సంఘం. లోకములో కలిసిపోయిన విశ్వాసి క్రైస్తవులు ఎలాగుంటారో తుయితైర సంఘమును చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు విగ్రహారాధికులతో కలిసిపోతారు. అవిశ్వాసులు విశ్వాసులతో ఏకస్తులైపోతారు. అందుకని వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. తుయితైర సంఘములు అది లేదు. యెజబెలుతో ఆహాబు వివాహ బంధం ఏర్పాటు చేసుకున్నాడు. దేశమే పాడైపోయింది. ఈరోజు కుటుంబాలే చెడిపోయే అవకాశం ఉంటాయి. అన్యవారితో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ రోజున లోకం విషయంలో, సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 1 చూసాం. రెండవది, యెజబెలు ఏం చేసింది? బయలు ఆషేరా ప్రవక్తలను ఏం చేసింది? పోషించింది. యెజబెలు అబద్ధాల్ని పోషించింది, సత్యాన్ని అణచివేసింది. వాళ్ళు విగ్రహాలను పెట్టేసుకున్నారు. మన జీవితంలో కూడా ఏం విగ్రహాలు ఉంటాయో చెప్పాను. మన విగ్రహాలు కనబడవు. కనబడిన విగ్రహాల విషయంలో జాగ్రత్త పడాలి. మూడవది, యెజబెలు యెహోవా ప్రవక్తలను చంపించింది, అనగా సత్యాన్ని అణిచివేసింది.
మనము సత్యాన్ని అణిచివేయకూడదు. లోకం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో సత్యాన్ని స్వీకరించాలి, సత్యం కొరకు జీవించాలి, సత్యాన్ని ప్రకటన చేయాలి, సత్యం కొరకు డిఫెండ్ చేయాలి. మనం సత్యవాక్యాన్ని ఇష్టపడాలి. కానీ లోకంలో కలిసిపోయిన వాళ్ళకి సత్యం అంటే ఇష్టమో ఉండదు. 4వ చెప్పాను, యెజెబెలు దురాశ పరురాలు, నాబోతును చంపించింది. దురాశ ప్రమాదకరమైంది, అది మనలో ప్రవేశించకూడదు. ఆశ కలిగి ఉండండి, దేవుడు మీ ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు. దురాశలను దేవుడు తీర్చేవాడు కాదు, మన ఆశలను దేవుడు తీర్చేవాడు. లోకంలో ఉన్నవాళ్ళు దురాశలు కలిగి ఉంటారు. 5వది చివరిది చెప్తున్నాను చూడండి. యెజెబెలుకి మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? కానీ మారు మనసు పొందిందా? యెజెబెలు ఎక్కడ మారు మనసు పొందలేదు. మీరు ఆ మొదటి రాజుల గ్రంథం చూస్తే ఎక్కడ యెజెబెలు మారు మనసు పొందలేదు. 5వది ఏమిటంటే, లోకంలో కలిసిపోయిన వాళ్ళు కఠినులు అయిపోతారు. యెజెబెలు కఠినురాలు అయిపోయింది. దేవుడు ఆహాబుకి అవకాశం ఇచ్చాడు, యెజెబెలుకి అవకాశం ఇచ్చాడు. దేవుడు ఎంత ఘోరమైన పాపికైన అవకాశమో ఇస్తాడు. కొంతమంది అవకాశాలు వినియోగం చేసుకున్నారు, రక్షణలోకి వచ్చారు. కొంతమంది దుర్వినియోగం చేసుకున్నారు, నశించిపోయారు. యెజెబెలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ యెజెబెలు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంది. లోకంలో కలిసిపోయిన వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనం కఠినులు అవ్వకూడదు. మనము, మన కుటుంబాలు, సంఘము లోకానికి వేరుగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19లో ఉంది, నేను మిమ్మల్ని లోకములో నుండి వేరు చేసి తిని అంటాడు. మనం లోకములో నుండి బయటకు వచ్చిన వాళ్ళం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో అనుకుంటూ ఉంటుంది, 16వ వచనంలో దేవుడు మనల్ని లోకములోకి పంపిస్తున్నాడు, సత్యమందు ప్రతిష్ఠ చేశాడు, ఆయన వాక్యమే సత్యం అన్నాడు. మనం లోకంలోనే ఉంటాం. మీరు మీ ఊర్లోనే ఉంటారు, నేను నా ఊర్లోనే ఉంటాను. మన చుట్టూ విగ్రహాలు ఉంటాయి, మన చుట్టూ అన్య గుడులు ఉంటాయి, మన చుట్టూ అవినీతి ఉంటుంది, మన చుట్టూ అక్రమం ఉంటుంది, అన్యాయం ఉంటుంది. ఎక్కడికి పోతాం? ఏ ఎడారికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. అయితే అవి మనలోకి రాకుండా చూసుకోవాలి. మనము ఇక్కడే ఉంటాం, కానీ లోకములో ఉన్నవి మనలోకి రాకూడదు. యేసు ప్రభు పాపుల మధ్య ఉన్నాడు, కానీ ఆయనలోనికి పాపము రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ వారిలో ఉన్న ఐగుప్తు బయటికి రాలేదు. మనం ఎలా ఉన్నాం? మనం రక్షించబడ్డాం. రక్షించబడడం అంటే లోకము నుంచి వేరు చేయబడటానికి కూడా వస్తుంది. రక్షించబడుట అంటే పాపము నుంచి విడిపించబడటానికి వస్తుంది, విమోచన వస్తుంది. మనం రక్షించబడ్డాం, క్రైస్తవులుగా ప్రత్యేకంగా జీవించాలి. లోకంలోనే ఉంటారు, వారి ఆచారాలు, వారి కట్టుబాట్లు, వారి సాంప్రదాయాలు, వారి భాష, వారి తీరు. రోమా 12లో ఉంటాడు, లోక మర్యాదను అనుసరింపక అని ఉంటుంది. మనం ఈ భూమి మీదే ఉన్నంతకాలము ఈ పాప భూయిష్టమైన ప్రపంచంలోనే ఉంటాం. అయితే అది మనలోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఈ ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక నదిలో కానీ, ఒక సముద్రంలో కానీ ఒక రాయి వెయ్యండి, ఒక రాతిని వెయ్యండి. ఆ రాయి అక్కడ నీటిలోనే ఉంటుంది. ఎన్ని వందల సంవత్సరాలు ఆ రాయి నీటిలో ఉన్న రాయిలోకి ఒక చుక్క నీళ్లు కూడా వెళ్ళదు. మనం ఎంతకాలం లోకంలో ఉన్న లోకం మనలోకి ప్రవేశించకుండా ఉండాలి. అదే ఒక స్పాంజ్ వేయండి నీటిలో, స్పాంజ్ వేస్తే ఏమొస్తుంది? మొత్తం పీల్చేసుకుంటుంది. అందుకని క్రైస్తవులు 2 రకాల క్రైస్తవులు ఉన్నారు, రాతి క్రైస్తవులు, స్పాంజ్ క్రైస్తవులు. రాతి క్రైస్తవుల్లో లోకం వెళ్ళదు, స్పాంజ్ క్రైస్తవులు మొత్తం పీల్చేసుకుంటూ ఉంటారు. మనం ఏ క్రైస్తవులమి? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అందుకని తుయతైరా సంఘములో లోకము ప్రవేశించింది, యెజెబెలు ప్రవేశించింది. దేవుడు మారు మనసుకు అవకాశం ఇచ్చాడు, యెజెబెలు మారు మనసు పొందలేదు. దేవుడు మనకు మారు మనసు అవకాశం ఇస్తున్నాడు. ప్రభా, నేను లోకములో ఉంటున్నాను, లోకము నాలోకి రాకుండా చేయండి. లోకములో దురాశలు నాలో ప్రవేశించకుండా చేయండి. లోకములో అసత్యము నాలో ప్రవేశించకుండా చేయండి. లోకములో విగ్రహాలు ఉన్నాయి, నాలో కనబడని విగ్రహాలు ఉన్నాయి, అవి లేకుండా చెయ్యండి. అవిశ్వాసులతో జోడి విజ్జోడి లేకుండా చేయండి.
లోకములో శరీరాశ నేత్రాశ జీవపడము నాలో లేకుండా చేయండి అని ప్రార్థన చేయాలి. అలాగూ మనం ఏం చేయాలి? జీవించాలి. మన పని మనం చెయ్యాలి. అప్పుడు మనము తుయితేర సంఘములాగా ఉండము, ప్రత్యేకంగా ఉంటాము. అందుకని మొదటి సంఘం ఎఫెసీ సంఘంలో ప్రేమ గురించి ధ్యానం చేశాం. రెండవ సంఘము పెర్గము సంఘములో బోధ గురించి ధ్యానం చేశాం. తుయితేర సంఘము గురించి లోకము గురించి ధ్యానం చేశాం. సంఘాల్లో ఉన్న లోపాలు, ఏ లోపం మనకుంది? ఈ 3 లోపాలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కొంతమందిలో ప్రేమ లోపం ఉంది, బోధల్లో లోపం ఉంది, లోకం అనే లోపం ఉంది. కొంతమందిలో ఒకే లోపం ఉండొచ్చు. ఏదైనా సరే దేవుడు లోపాలని మనకి చూపిస్తున్నప్పుడు వాక్యం ద్వారా వాటి నుంచి బయటపడాలి, మారుమనసు పొందాలి, దేవునిలో ఎదగాలి. దేవుడు అటువంటి కృపను మనకి